మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. ఈరోజు మనతో పాటు గెస్ట్ ఎవరున్నారో వారి పేరు చెప్పడానికి ముందు కొంచెం ఆవిడ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇన్స్టాలో దగ్గర 22K ఫాలోవర్స్ ఉన్నారు. ఆవిడ వయసు ఏమి 30 40 20 అస్సలకే కాదు. సో ఏజ్ కూడా ఆవిడని అడిగి తెలుసుకుందాం. కానీ ఈ వయసులో కూడా చాలా అంటే చాలా యాక్టివ్ ఉన్నారు. షుగర్ లేదంట, బీపీ లేదంట, చాలా దూరం నడిచేస్తూ ఉంటారు. అండ్ అసలు ఇప్పుడు చూస్తే కనుక 40+ ఉన్న వాళ్ళే నాకు ఆ నొప్పులు ఈ నొప్పులు అంటూ ఉన్నారు. మరి ఈ వయసులో కూడా బామ్మగారు ఇంత యాక్టివ్గా ఎలా ఉన్నారు ఏంటి అనేది ఆవిడని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ పేరు వచ్చేసి విజయలక్ష్మి గారు. సో వారితో మాట్లాడదాం. నమస్కారం బామ్మగారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్. అవునా, మీరు ఈ ఏజ్లో కూడా ఇంత యాక్టివ్గా ఉన్నారు, ఇంత ఎనర్జీగా. నేను మార్నింగ్ నుండి చూస్తున్నాను మిమ్మల్ని. ఈరోజు ఎప్పుడు చూసినా అంత యాక్టివ్గా కనిపిస్తారు. ఏ టైంలో చూసినా. ఏం తింటారు రోజు అసలు? నేను ఏమంత తిండి ఏమి ఎక్కువ ఆశ లేదండి. ఏది ఇష్టం ఉన్నా తినాలని అనిపించదు. బయట తిండి నేను తినాను. ఒక పూట తిండి తింటాను. పొద్దున టిఫిన్, సాయంత్రం టిఫిన్. దీంతోనే నా శరీరం కంట్రోల్ చేసుకుంటాను. నాకు ఏ రోగం అన్నది రాదు. ఒక టాబ్లెట్ కూడా నేను వేయలేదు. ఈవెన్ నెత్తి నొప్పి వచ్చినా కూడా అమృతాంజనం పెట్టి రాసుకుంటాను. కానీ టాబ్లెట్ అయితే నేను ఇప్పటిదాకా వాడలేదండి. బహుశా నాకు ఇప్పుడు మొన్న 15కే నా బర్త్డే. ఆగస్ట్ 15కి నా బర్త్డే. 47లో పుట్టాను. ఇప్పుడు 78 నా ఏజ్ అండి. అసలు మా బామ్మగారు నిజం చెప్పాలంటే 78 సంవత్సరాల వయసులో కూడా ఇంత యాక్టివ్, ఇంత ఎనర్జీ అంటే అసలు నమ్మలేకపోతున్నాను. మీరు అంటే ఇంత యాక్టివ్గా ఉన్నారు కదా, యోగా, జిమ్ లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? నేను యోగా చేస్తానండి. రోజు 5 గంటలకు 4 గంటలకు అట్లా లేచి యోగా చేసుకుంటాను. నడుము నొప్పి పోనికి, నడుము నొప్పి, మోకాలు నొప్పి పోనికి యోగా చేసుకుంటా. అది చేయలేదంటే మళ్ళీ నొప్పులు ఉంటుంది. కొంచెం మళ్ళీ అదే అలవాటు ఉంటుంది నాకు. దాన్ని బట్టి నేను చేసుకుంటా. ఎప్పుడు నాకు నడుము నొప్పి ఉందంటే యోగా చేసేసుకుంటే అది క్లియర్ అయిపోతుంది. అంతే. అందుక డైలీ చెయ్యను. నేను చేసేది యోగా ఎప్పుడు నొప్పులు వస్తే అప్పుడు చేసేస్తా. లేదంటే అమృతాంజనం రాసేసి రిలాక్స్ చేసుకుంటాను. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు యోగా? ఎందువల్ల బాడీ కంట్రోల్, షుగర్, బీపీ ఇవన్నీ రావద్దని చేసుకుంటారు. ఏ రోగమైనా సరే, జ్వరం అని, ఈవెన్ జ్వరం అయినా సరే, వానల నానినా కూడా నేను ఎన్ని ఊర్లు తిరిగానో, కేరళ తిరిగాను, అన్ని జాల తిరిగాను, అన్ని వాటర్ నాకు ఓకే అయింది. కానీ ఇప్పటిదాకా జలుబు అనేది ఏడాదికి ఒక్కసారి వస్తుంది నాకు. ఆ జలుబు అనేది, దగ్గు అనేది ఏడాదికి ఒకసారి. అది ఒక 12 రోజులు ఉంటుంది, మాయమైపోతుంది. నాకేది బలం లేదండి. దైవ బలంని నేను నమ్ముకున్నా. ఆ దైవ బలమే నన్ను ఇలా ఉన్నాను నేను. మీరు రోజు పూజలు చేస్తారా? రోజు చేస్తాను. ఉదయం ఎన్ని గంటలకు లేస్తారు? 6:30కి అట్లా లేస్తాను. ఓసారి 5:30కి లేస్తాను. 6 గంటల లోపల పూజ అయిపోవాలి. మరి సాయంత్రం ఎన్ని గంటలకు పడుకుంటారు? సాయంత్రం మళ్ళీ 10 గంటలకే వంట. 10-10:30 దాకా మేల్కొని వంటను. నిజం చెప్పాలంటే బామ్మ, ఇప్పుడున్న జనరేషన్కి అంటే మా లాంటి వాళ్ళందరికీ కూడా నీ ఫుడ్ డైట్ చాలా అవసరం. ఎందుకంటే 30 రాగానే 40 రాగానే మాకు మోకాలు నొప్పులు, షుగర్లు, బీపీలు అంటున్నాము. కానీ అంటే మార్నింగ్ టిఫిన్ తినేటప్పుడు టిఫిన్లో ఏం తీసుకుంటారు, లంచ్ టైంలో ఏం తీసుకుంటారు, డిన్నర్ టైంలో ఏం తీసుకుంటారు? ఒక్కసారి డైట్ చెప్తారా? అంటే టిఫిన్ నేను తినేది ఒకరోజు ఇడ్లీలో, ఒకరోజు పూరి అయితే ఎక్కువ తినను. ఆయిల్ మూవ్మెంట్ కనుక ఆయిల్ ఇది తీసుకోను. ఇంకోటి నేను మసాలాలు నాకు ఇష్టం ఉండదండి. కడుపులో నొప్పి వస్తుంది. మసాలా బయట తిండి కూడా నేను తినను, ఎక్కువ మసాలాలు తినను. తర్వాత ఎక్కువ షుగర్ తిన్నా అది కూడా ప్రాబ్లం అవుతుందో ఏమో అని డౌట్కి చాయ్ మటుకైతే షుగర్ వేసుకొని తాగుతాను. ఎంత లెవెల్ ఉండాలో అంత లెవెల్లే తాగుతాను నేను. కానీ నా సాయంత్రం కూడా, ఈవినింగ్ కూడా ఏదైనా చపాతీలు, డైలీ 2 చపాతీలు ఉంటే చాలు. నైట్లో మంచి ఆరాంగా పంటాను. మీరుండేది విలేజ్లోనా? విలేజా మీరుండేది? నేను విలేజ్, కుత్బుల్లాపూర్, చింతలు కుత్బుల్లాపూర్ విలేజ్లోనే ఉంటాము. ఓన్ హౌసేనండి. నేను ఇక్కడ కేరళలో పుట్టాను,
పెరిగింది హైదరాబాద్, రాణిగంజ్ సికింద్రాబాద్ సైడ్ పెరిగాను. మాంకాలమ్మ గుడి జాతర గీతర అంటే మేము చిన్నప్పుడంతా అక్కడ ఆడిన వాళ్ళమండి. అప్పటి నుంచి నేను అవన్నీ నాకు చిన్నప్పటి ఆ గుడి దగ్గర పోగానే మా చిన్నప్పటి జ్ఞాపకమే వస్తుంది. అక్కడ గుడి పక్కలనే ఇల్లు తీసుకొని 2 ఉయ్యాలలో మా అమ్మ మా తమ్ముడిని ఊపింది. అక్కడ కిరోసిన్ ఒక షాప్ ఉంది, ఆ షాప్ పక్కకే ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో మేము రెంట్కున్నాం. దాంట్లో ఇద్దరిని మాకు అప్పుడు చిన్నప్పటి నుంచి ఆ గుడికి పోయి వస్తుంటాం, తిరుగుతుంటాం, అదే జ్ఞాపకం మాకు. అయితే ఆ మాంకాలమ్మ జాతర వచ్చినప్పుడంతా నేను ఎవ్రీ ఇయర్ పోతుంటాను, అమ్మవారి దర్శనం చేసుకుంటాను వస్తాను. నాకు అమ్మవారు అంటే ఎక్కువ ఇష్టము. ఫస్ట్ గణపతి, మేము అయ్యర్స్ శివుని ఎక్కువ నమ్ముతాము. అయ్యప్పని ఇంకా నమ్ముతా నేను. 34 ఇయర్స్ నుంచి అయ్యప్ప మాల వేసినాను కనుక ఈ 34 ఇయర్స్ నుంచి నన్ను అయ్యప్పనే బలం, భక్తి బలం అనేది నాకు ఒకటి ఉంది. ఆ బలమే నన్ను కాపాడుతుందండి. మీకు ఏ వయసు వచ్చిన తర్వాత అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం మొదలు పెట్టారు? కేరళ నేను అయ్యప్ప మాల వేసుకొని పోయి వస్తా. మాల దీక్షలో ఉంటాను. ఇప్పుడు 34 ఇయర్స్ నుంచి నేను దీక్షలో ఉన్నాను. మా ఆయన ఉండగా 45 నుంచి నేను వేస్తున్నాను. అంటే నాకు అందరూ డౌట్ వచ్చింది, నువ్వు 45లో అని చాలా మంది అన్నారు, వేసుకోవద్దు మంచిది కాదమ్మా, మీరు లేడీస్ కదమ్మా అని అన్నారు. గురుస్వాములు కానీ అన్నారు. అన్నా కూడా నాకు గర్భసంచి తొలగించేయగానే నేను అయ్యప్ప స్వామిని ఓకే చేసుకున్నా. 1 ఇయర్ పోయి వచ్చేసిన. అందరు నమ్మలేదు, గురుస్వాములు గిట్ట నమ్మలేదు. తర్వాత ఫస్ట్ ఇయర్ పోయినాక సెకండ్ ఇయర్ నుంచి గురుస్వాములు మాల వెయ్యనికి చూడబెట్టింది నాకు. అంటే మేము వెయ్యము, మాల వెయ్యము అన్నవాళ్ళు తర్వాత పూజారితో వేయించుకున్నా. ఆ సేవ చేసే అయ్యప్ప సేవ చేసే పూజారి నాకు మాల వేయించుకున్నా. ఆయనతో వేయించుకొని నేను దర్శనం దొరుకుతుందో లేదో నిన్ను రానియరు అని చాలామంది అన్నారు. ఎట్లా మాల వేయించుండో అయ్యప్ప అట్లనే ఆయన దర్శనం నాకు దొరుకుతుంది అని చెప్పి ఒకటే మాట అన్నా. ఫస్ట్ ఇయర్ అదే సరిగ్గా నాకు నెగ్గింది. మాల వేసిన స్వామి నీ పేరు మీద వచ్చిన నిన్ను దర్శనం చేసుకొని వస్తున్నా. అక్కడ వదులుతారా లేదో నాకు తెలియదు, కానీ నువ్వు నాకు దర్శనం ఇవ్వాలని చెప్పేసిన అనుకున్న మనసులో అనుకొని మాల వేసిన ఫస్ట్ ఇయర్ మా ఆయన ఉండగా కూడా మా ఆయనని చెప్పి వేయించుకొని ఆయనని కూడా ఒప్పించుకొని అప్పుడు ఏమనలేదు, మాల మీద ఉంటాను కదా ఏమనలేరు అనేసి 41 డేస్ చేసి డైరెక్ట్గా నేను ఒంటరిగానే ప్రయాణం చేసిన. భయమే లేదా అమ్మా? భయమేం లేదండి, కానీ అప్పుడు రాళ్ళు రప్పలు ఉండే నేను పోయినప్పుడు. అయితే రాళ్ళు రప్పలన్నీ గుచ్చుకుంటాయి, చిన్న పాదము పెద్ద పాదము రాళ్ళు రప్పలు గుచ్చు. సెకండ్ ఇయర్ నుంచి నేను పెద్ద పాదం చేశాను. సెకండ్ ఇయర్ 18 కొండలు చుట్టూ మధ్యలో అయ్యప్ప. ఆ 18 కొండలు ఎక్కి దిగిన ఒంటరిగా. కొంత దూరంలో సాములు ఉంటారు, ఈ వెనకాల సాములు ఉంటారు. ఒంటరిగా కట్ట పట్టుకొని, అప్పుడైతే కట్టలేదు, మంచిగానే ఎక్కాను, ఇరుముడు పెట్టుకొని ఎక్కాను. రెండోసారి నుంచి పెద్ద పాదం స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పటికీ వేసుకుంటున్నారా? ఇప్పుడు వేసుకుంటున్నాను. 34 ఇయర్స్ అయిపోయింది మొన్న జనవరికి. ఇప్పుడు ఈ జనవరి వచ్చిందంటే 3 నెలలు, అక్టోబర్లో వేసేస్తాను. 3 మంత్స్ ఫుల్గా ఉంటాను, కానీ దీక్షలో ఉంటాను. కానీ ఈ 3 మంత్లో నేను ఎక్కడ తింటున్నా, ఎక్కడ పోతున్నా, ఏ ప్రసాదం తింటున్నా, ఎక్కడ పోతున్నా నాకు తెలియదు. కానీ కళ్ళు మూసి చేసేలోగా 3 మంత్స్ అయిపోతుంది, 108 డేస్ అయిపోతుంది. కానీ అయ్యప్ప స్వామి మాల అంటే కేవలం 41 రోజులు, అంటే మండలం దీక్ష చేస్తారు కదా, మరి 3 నెలలు ఎందుకు వేసుకుంటున్నారు? నేను 3 నెలలు అంటే ఫస్ట్ 41 దీక్ష, 48 మండల్. అసలు చూస్తే 48 మండల్. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే 41 డేస్ వేస్తారు, 21 డేస్ వేస్తారు, 11 డేస్ వేసిపోయి వస్తారు. అది చాలా తప్పు. చేస్తే దీక్ష కఠినంగా చేయాలి, లేకపోతే చెయ్యొద్దు. చలికి కూడా నేను మీద కప్పుకోను, కింద చాప మీద పంట, అంతే, కప్పుకునేది లేదు. చల్లగా చలి కూడా మా మీదకే చెల్లిపోతుంది. అంత ఫుల్ చలి ఉన్నా కూడా నేను కప్పుకోను, ఆ చీర కొంగే కప్పుకొని పనుకుంటాను. ఇప్పటికీ కూడా అంతే? ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా నేను మేడం ఇంట్లో ఉంటాను, కళ్యాణి మేడం గారి ఇంట్లో ఉంటాను. వేసినా కూడా నేను ఇది కప్పుకొని పనుకుంటాను. ఇప్పుడు కూడా చలి కదా అమ్మా అసలు మీకు?
చలి అనేది రాదు. చలి ఉన్నా కూడా ఈ కొంగు మొత్తం వేసి కప్పుకుంటే అంత ఇదిగా ఇక నిద్రలో తెలియదు అంత ఇక అంతే. నిజంగా భగవంతుడి నిద్ర మంచి నిద్ర వచ్చిందంటే ఆ చలి అన్నది మాయమైపోతుంది. నిజంగా భగవంతుడు వరం అనాలి, మీకు అంత మంచి నిద్ర ఉంది. అమ్మా అంటే ఇదేమి కాంట్రవర్సీ అని కాదు, మీరు 34 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నా. అంటే 10 ఏళ్ల వయసులో నేను మాలేసుకున్న అమ్మాయినే, కానీ ఒక అమ్మాయికి చిన్న 10 ఏళ్ల వయసులో మీరు వేసిరు కదా. అవును, కన్యస్వామి. అప్పుడు 10 years 12 years దాకా ఉండలేరు పిల్లలు. 12 years లోనే పెద్ద మనుషులు అయిపోతున్నారు. కొంతమంది 11 years కి అయిపోతున్నారు, 10 years లో కూడా అయిపోతున్నారు. అందుకే 8-9 years లోపల పిల్లలు పోవచ్చు అని పెట్టి ఆడపిల్లలు పోవచ్చు, మరి పెద్దోళ్ళు కాదు. 50 years అబో ఆడవాళ్ళు పోవాలి అట్లా. అయితే చిన్నపిల్లలు ఉన్నప్పుడే అక్కడ రానికి ఈజీగా ఉరుకుతారు కదా చిన్నపిల్లలు. ఎక్కేది కూడా తెలియదు, టకటక ఉరుకు. వాళ్ళ వెనకాల మనం ఉరకాలి పట్టుకొని. వాళ్ళతో ఎక్కడ తప్పిపోతారో అని అదొక భయం. అందుకు చాలా మంది తీసుకొస్తారు, నెత్తి మీద కూసిపెట్టుకొని వస్తారు, సాములు ఎక్కుతుంటారు, ఇంత పెద్ద పెద్ద భగవానులు అక్కడే వండుకొని తినేటోళ్ళు అందరూ. ఇప్పుడు అది మూతేసిండ్రు, ఆ వండుకొని తినుడు క్యాన్సిల్ చేసేసారు. ఇప్పుడు ఈజీగా పంబాల దిగంగానే స్నానం చేసేస్తున్నారు, ఈజీగా ఎక్కేస్తున్నారు అంత. ఇప్పుడు చిన్న లేడైనా ఇప్పుడు ఎవరిని రానియరని అంటున్నారు, కానీ ఇప్పుడు కూడా వాళ్ళు సర్టిఫికేట్ పెట్టుకొని ఆపరేషన్ అయినా సర్టిఫికేట్ పెట్టుకొని ఉంటేనే మీదికి పంపిస్తున్నారు, లేదంటే అక్కడ కూర్చోబెట్టేస్తున్నారు. అమ్మ అంటే ఎందుకు ఆడవాళ్ళని పైకి అంటే 10 ఏళ్ళు దాటిన తర్వాత కొండ మీదకి స్వామి వారికి రానివ్వరు? అంటే నాకు తెలిసింది, అంటే మా ఇంట్లో కానివ్వండి, మా దగ్గర వాళ్ళకి కానివ్వండి, చెప్పింది ఏంటంటే ఆయన వివాహం చేసుకోలేదు, సో వివాహం చేసుకుని ఆడవారు అక్కడికి వెళ్ళకూడదు, నిషేధం అని చెప్పి అంటారు. కానీ చాలా మంది మహిళలు దీన్ని ఖండిస్తున్నారు, మేము వెళ్తాము ఎందుకు వెళ్ళకూడదు అని క్వశ్చన్ చేసి మా రైట్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఇప్పటి వ్యక్తి కాదు, మీరు అప్పటి తరాన్ని చూశారు, ఇప్పుడు తరాన్ని చూశారు, కాబట్టి మీరు చెప్పండి, ఆడవాళ్ళు వెళ్ళడం ఎంతవరకు సమంజసం అంటారు? ఎందుకు వయసు నిబద్ధత ఉంది? ఆ బిల్డప్ అంటే నేను చెప్తాను. ఈ మధ్యలో ఒక 3 ఏళ్ల కింద ముస్లిమ్స్ వేషం వేసుకొని అయ్యప్ప దగ్గర పోయి వచ్చిరా. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ముసుగు వేసుకొని, వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు అయ్యప్పని ఎందుకు చూడొద్దు అన్నట్టు వాళ్ళు ఏం చేసారు, మారు వేషంలో ఇది చేసుకొని మమ్మల్ని చిన్నోళ్ళం మేము దర్శనం ఇవ్వాలన్నట్టు ఇది చేసారు. అంటే ఎర్లీ మార్నింగ్ ఎక్కువ పబ్లిక్ ఉంటుంది, కానీ వీళ్ళని గుర్తుపట్టలేరు కదా ముస్లిం. 4 గంటలకి ఎవరు ఎక్కువ పెద్ద పెద్ద గురుస్వాములు అందరూ అక్కడ ఉండరు, పూజారులు కూడా పూజ మీదనే ఉంటారు. అయితే వాళ్ళిద్దరు ఎట్లనో చేసి ఇది చేసుకొని దర్శనం చేసి వచ్చే టైంకి పట్టుకున్నారు. వాళ్ళు ఇట్లా రావద్దమ్మా, చేయొద్దమ్మా, మంచిది కాదు అన్నాను. మనకేమని చూపించింది అక్కడ, వాళ్ళు వచ్చేసినాం, మేము జయించినాం, అయ్యప్పని చూసేసినాం, జయించినాం. నీకేం ప్రతిఫలం వచ్చింది? ఏ ఊర్లో ఉన్నారో వాళ్ళు ఆ ఊరు మునిగింది, ప్రకృతి వచ్చి మునిగిందా లేదా, అది పాపం. అందుకే ఆడవాళ్ళకి కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ దాటిన తర్వాత నువ్వు రావచ్చు, 50 అబవ్ నువ్వు రావచ్చు, 45 కూడా రాణిస్తలేరు. నాకెట్లనో ఆ భగవంతుని ఆజ్ఞ ఉంది కనుక రాని. నా జీవితం అంతా నేను ఆయనకు ఇప్పుడు కూడా నేను చెప్పులు లేకుండా పాదాలు నడుస్తున్నానంటే ఆ దేవుని ఆజ్ఞనే. ఇంత సీసం పెంక కూడా నా కాళ్ళకు గుచ్చుకోలేదు, ఒక ముళ్ళు కూడా గుచ్చుకోలేదు, కానీ నడుస్తుంటా. ఇదే కాళ్ళ మీద ఇట్లా నడుస్తున్నా. ఇప్పుడు కూడా నేను చెప్పులు వదిలే 10 చెప్పులు కూడా కొని 10 ఏళ్ళు అయింది. చెప్పులు 2 సార్లు కొన్నా, 3 సార్లు కొన్నా. అయ్యప్ప దగ్గర పోయి వచ్చి నుంచి నేను కొన్నా, అవన్నీ దేవుని గుడికి పోయి వచ్చే లోపల మాయమైపోతుంది. అందుకు నాకు అయ్యప్ప అది కూడా ఇది ఇయ్యలే. కానీ నేను పెట్టే ఖర్చులు ఎవరైనా నేను ఎట్లా పోతున్నా ఎట్లా వస్తున్నా అని మీరు అడగవచ్చు ఒక క్వశ్చన్, కానీ ఆ భగవంతుడే ఇస్తాడు. ఆ అయ్యప్పనే నాకు రప్పిస్తాడు, చేతిలో దోషలకు వస్తాడు. అదే ఖర్చు పెట్టుకొని యాత్రలను చూసుకొని వస్తా. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎవరి చేతులకి నుంచి వస్తుంది తెలియదు, కానీ వాళ్ళే చెప్తారు, అమ్మా నువ్వు పోయే టైంకి మా ఇంటికి రా అని అంట. ఒక 5 ఇండ్లు భిక్ష ఇది జోలెత్తుతా.
ఆ బియ్యం తీసుకొని వండుకొని పొంగల్ చేసుకొని ఏదో చేసుకొని ఆయనకు నైవేద్యం పెట్టి తింటా 5 ఇండ్లు అంతే. వాళ్ళే పోయేటప్పుడు రమ్మంటారు. ఎమ్మెల్యేలు ఉంటారు, కుత్బులాపూర్లో ఎమ్మెల్యే ఉంటారు, వాళ్ళ ఇంటికి పోతాను. వాళ్ళు ఒక 2000 ఇస్తారు, వీళ్ళకి 1000 ఇస్తారు. అవన్నీ పెట్టుకొని నేను యాత్ర చూసుకొని వస్తాము. 9 యాత్రలు 10 యాత్రలు 10 రోజు అదే పైసల్లో నేను అంతా చేసుకొని వస్తాను. ఇది నా సిచ్యువేషన్, నా ఇది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఆ భగవంతుడి బలమే ఉంది, కానీ నా కొడుకులు చూస్తారన్న బలం లేదు. వాళ్ళని లూజుగా వదిలేసిన మీ అంతలో మీరు ఉండండి, నన్ను ఇట్లా వదిలేయండి అని. అయితే అమ్మ ఒక విషయం ఇప్పుడు మీరు అన్నది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. చెప్పులు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేరు ఇప్పుడు ఉన్న జనరేషన్. బట్ మీరు చెప్పులు లేకుండానే రోడ్డు మీద తిరుగుతున్నారంటే చాలా గ్రేట్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, జనరేషన్లో చాలా చేంజ్ వచ్చింది, వాతావరణంలో చేంజ్ వచ్చింది, మనుషుల ప్రవర్తన, కట్టు బొట్టు అన్నిట్లోనే చేంజ్ వచ్చింది కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు కాలం బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం చాలా ఇది ఉందమ్మా. అప్పుడు ఆడవాళ్ళు వేరే, అప్పుడు కట్టు వేరే. ఇప్పుడు అన్ని ఫ్యాషన్గా మారింది. అమెరికా అయిపోతుంది. 2 ఏళ్ళ 5 ఏళ్ళ కిందనో 10 ఏళ్ళ కింద అంత సిచ్యువేషన్ బాగుంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఇంకా మారింది. ఆడపిల్లలు వింటలేరు, వండికేసిరు. నా ఇష్టం నాది, నా స్వార్థం, నా ఇష్టము. తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఎక్కడ పోతున్నారు అని తెలియదు. కానీ ఈ కాలంలో సిచ్యువేషన్ అప్పటి ఆడవాళ్ళ సిచ్యువేషన్ వేరే, ఇప్పుడు జనరేషన్ వేరే. మా ఇష్టానికి తల్లిదండ్రులు కూడా ఏం మాట్లాడవద్దు అలా. లేదా మేము వెళ్ళిపోతాం బయటికి, మాకున్నది ఒక తోడు అనేసి వెళ్ళిపోతారు. చివరికి ఏమవుతుంది, అక్కడ ఉన్నంత మట్టుకు ఉంటారు, తర్వాత ఏడ్చుకుంటూ వస్తారు తల్లిదండ్రుల దగ్గరికి. అది సిచ్యువేషన్ వచ్చింది. అంటే ఈ కాలంలో ఎట్లా ఉందంటే ఎవరికి ఎవరు చెప్పినా కూడా వినేటట్టు లేరు. పెద్దగా నేను చెప్తానేమో, లైవ్లో చెప్తా, దేంట్లోనే చెప్తాను, కానీ వినేటోళ్ళు బామ్మ మాట బంగారు మూట అన్నారు కదా, ఆ మాట వినేటోళ్ళు ఉంటే అమ్మ చాలా జాగ్రత్తగా ఉండండి, ఆడపిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవాళ రేపు సిచ్యువేషన్ బాగాలేదు. తల్లిదండ్రులు కూడా వాళ్ళని కాలేజీలు వదిలిపెట్టి వచ్చేటప్పుడు కూడా తీసుకొని రండి, తీసుకొని పోండి. ఏ టైంలో ఎక్కడ ఏ అగత్యం అవుతుందో మనకు తెలియదు కదా. అప్పటి జనరేషన్ వేరే, ఇప్పుడు జనరేషన్ మా ఇష్టానికి నువ్వేందని ఇప్పుడు ఇంత చిన్న పిల్ల కూడా అంటుంది ఆ మాట. అంటే ఆ ధైర్యం ఎట్లా వస్తుంది? వాళ్ళే పెంచుకుంటున్నారు, మన తల్లిదండ్రులు లాడు చేసి పెంచుతున్నారు. ఆ లాడుని బట్టి వాళ్ళ ధైర్యం. నా మాట నా తండ్రి వింటాడు, అమ్మ వినకుంటే ఏం కాదు, అమ్మతో పని లేదు, అయ్య పని. అట్లా ఉన్నది ఇప్పుడు, అవునా? అదే ఇంకో పిల్లలు, ఇంకా ఆడపిల్లలు అయితే తల్లి మాట వింటాం, మా అమ్మనే మంచిగా పెంచుతుంది, మాకు అమ్మనే లోకం అని కొంతమంది ఉంటారు, కొంతమంది తండ్రి అని ఉంటారు. ఇట్లా ఈ సిచ్యువేషన్లో ఒకరికి లాడు, ఒకరికి ఇది, తన ఇద్దరు లాడు చేస్తారు. తల్లిదండ్రులు ఇద్దరు లాడు చేసినప్పుడు ఆ పిల్లలు మా చెప్పినట్టు అమ్మ వింటది, నాన్న వింటాడు, నేను చెప్పిందే వేదం అన్నట్టు ఉన్నది ఇప్పుడు. కరెక్టేనా? మా జనరేషన్ వేరే, మీ జనరేషన్. అప్పుడు లవ్వులు గివ్వులు లేవు, ఇప్పుడు లవ్వులు పువ్వులు అనుకొని వెళ్ళిపోతున్నారు, అవునా? తీరా జీవితం పాడైపోతుంది. తీరా మళ్ళీ తల్లి దగ్గర వచ్చి కూర్చోవాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళే చూడాలి నిన్ను. తీరా చేయితాని అదేదో అంటారా చూడ, ఆకు ముళ్ళు మీద వచ్చి పడ్డా ఆకుదే తప్పు, ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా ఆకుదే తప్పు. అందుకు మనం ఒక ఆకులు అంటోళ్ళం, ఆడపిల్లలం ఆకులు అంటోళ్ళం. పెద్దవాళ్ళు చేసిన పెళ్ళి జీవితాంతం ఉంటుంది. కానీ లవ్ చేసుకొని పువ్వు అనుకున్న పోయిన ఇదైతే మధ్యలోనే పోతారు, మళ్ళీ మధ్యలో వచ్చేస్తారు. కొంతమందికో అదృష్టం ఉండి జీవితాంతం ఉంటారు, అంతేగాని లవ్వులు మాకు ఆ టైంలో లవ్వులు ఇవ్వులు ఇవన్నీ లేదు. పెద్దోళ్ళు చూసి పెళ్లి చేసిరు కనుక మేము ఇంతైనా ఉన్నాము. ఇప్పట్లో వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు చేతులు కాలిన తర్వాత ఆకును పట్టుకొని లాభం లేదని ఒక సిచ్యువేషన్ ఉంది కదా, అదే నడుస్తుంది ఇప్పుడు. ఓకే అమ్మా, నిజంగా చాలా చక్కగా చెప్పారు. అంటే ఒక ఆడపిల్ల పెద్దవాళ్ళ మాట వినకపోతే ఏమవుతుంది అనేది నిజంగా చాలా చక్కగా, అంటే చాలా చక్కగా చెప్పారు. అందరికీ అర్థమయ్యేలాగా చాలా బాగా అనిపించింది మీతో మాట్లాడడం.
మళ్ళీ మనం కలుసుకుందాము మరిన్ని ముచ్చట్లతో మరిన్ని విషయాలతో ప్రజల ముందుకు వచ్చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.